రాయలసీమ రతనాల సీమ అంటారు. రాయల కాలంలో రాయలసీమ రతనాల సీమగా ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు రాయలసీమ నిజంగానే రతనాల సీమగా మారుతోంది. మట్టిలో మాణిక్యాలు ఉంటాయని సామెత. ఈ సామెతను నిజంగా చేస్తూ రాయలసీమ మట్టిలో వజ్రాలు దొరుకుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా తగ్గలి మండలం జొన్నగిరిలో 2 రోజుల వ్యవధిలో 2 వజ్రాలు దొరికాయి. వజ్రాల వేటకు వెళ్లిన ఓ వ్యక్తికి వజ్రం దొరికింది. దీనికి 6,20,000 నగదు, 5 తులాల బంగారం ఇచ్చి ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. మరో మహిళకు దొరికిన వజ్రానికి 1,20,000 నగదు, జత కమ్ములు ఇచ్చి కొనుగోలు చేశారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికేర మండలాల్లో ప్రతి ఏటా ఏదో ఒక గ్రామంలో వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. అందుకే వజ్రాల వేటకు సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వజ్రాలు బయటపడ్డాయి. మద్దికేర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. దీన్ని 5 లక్షల రూపాయలు, 3 తులాల బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇదే అదునుగా తీసుకున్న వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులందరూ సిండికేట్గా మారి వజ్రాలు దొరికిన వ్యక్తులను దగ్గరికి వెళ్లి వారి ఏజెంట్లను పంపి తక్కువ మొత్తానికి వారి దగ్గర నుంచి వజ్రాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. పెట్టేసి దొరికినాయి.